ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు ఏఎస్పి తరఫున మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, వినయపూర్వక నమస్కారాంజలు. అహం స్వచ్ఛబతకు చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రథసార్థులైన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి ఎం వరలక్ష్మి గారికి మన ఏఎస్బి యూనిట్ తరఫున, మనందరి యొక్క తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. అలాగే శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక, ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ధారావాహికంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒకటి ఆత్మారామం. అలాంటి ఆత్మారామ గ్రంథ పఠనానికి నేడు ఉద్యుక్తులవుతున్నటువంటి వారు శ్రీమతి పామర్తి లలిత సాయిరాం తాడేపల్లిగూడెం, ఆ తర్వాత శ్రీమతి కె భక్తవత్సలమ్మ గారు సాయిరాం శ్రీకాళహస్తి వీరు ముందుకొచ్చారు. వీరిని స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటి, మా అధినేత ఎమ్మెల్యే దంపతుల యొక్క శుభాకాంక్షలతోటి, మా అందరి యొక్క దివ్య శుభకామనలతోటి మీరు ప్రశాంతంగా, నిబ్బరంగా, అవగాహన పూర్వకంగా, పేజీలు ముఖ్యం కాదు, అవగాహన ముఖ్యం అనేది ప్రధానంగా పెట్టుకొని మీరంతా కూడా చక్కగా చదవాలని స్వాగతిస్తూ, ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం. ప్రప్రథమగా శ్రీమతి పామర్తి లలిత గారు. ఓకే సార్. ఫస్ట్ మన ఎమ్మెల్యే గారి యొక్క సత్సంగం ఉంటుంది. తర్వాత రెండవ బిట్టు మన పామర్తి లలిత గారు సాయిరాం తాడేపల్లి, మూడో భాగం మన కె భక్తవత్సలమ్మ గారు సాయిరాం శ్రీకాళహస్తి. ప్రప్రథమంగా మన అధినేత, పూజ్యులు, ఆప్తులు, ఓకే సార్. ఉన్నారండి సార్, హోస్ట్ లోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇద్దరు హోస్ట్ లో ఉండండి, ఎప్పుడు ముగ్గురు కూడా. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయండి సార్. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరామ్ అండి. చిన్న అంశం నేను మిగిలిపోయింది. మళ్ళా ఎక్కడో నేను వేరే రూమ్ లో ఉన్నాను, మళ్ళా వెళ్ళి ఆ గ్రంథం తీసుకురావడం జరిగింది. సో సార్ అన్నట్టుగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఇందాకే మేము లక్లీ నేను 2 ఆడియోలు పెట్టాను, మేము విన్నామండి. ఎలాగా సుబ్రహ్మణ్య స్వామి ఎలాగా అవతారం రావటం జరిగింది, ఆయనకి అన్ని పేర్లు ఎలా వచ్చింది, 2 ఆడియోలు పెట్టాను, అందరు వినండి. యాక్చువల్గా ఐ షుడ్ హావ్ స్పీక్ ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సింది. చూద్దాం, టైమ్ హ్యాస్ టు కమ్ నౌ. సో నిన్న ఎక్కడ ఆపామంటే, భగవంతుడు సర్వాంతర్యామి, అది అందరికి తెలిసిందే, సర్వత్రా ఉంటున్నాడు. నేను సాయంత్రం ప్రత్యక్షంగా చూసాం స్వామి పేరు ఎత్తంగానే. ఎంతంటే అసలు ఊహించని మనం ఊహించాం కొన్ని విషయాలు. అయితే మేమే ఆశ్చర్యపోయిందా, నేను మా మేడం నిన్న. అలాగా ఆయన సీట్లోంచి అంత స్పెషలిస్ట్ ఆయన సీట్లోంచి రావటము, వితౌట్ ఎనీ నయా పైసా ఆయన నుంచి ఆయన ఏం లేదు, బట్ హీ వాంట్ ది క్లారిఫికేషన్. ఆయన ఉండే కన్సల్టెంట్ రూమ్ ఒక చోట, ఆయన టెస్ట్ జరిగే ప్లేస్ ఒక చోట, ఆయన లేచి రావడం వండర్ఫుల్ అండి. యాక్చువల్గా చెప్పకూడదు కానీ చెప్తున్నాను అనమాట. భగవంతుడు సర్వాంతర్యామి అంటే నేను స్వామి డివోటీ అని చెప్తే ఎలా ఉంటుందో ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. సో కల్పవృక్షం అనే మాట కూడా వచ్చింది. కల్పవృక్షం అంటే ఎక్కడో కాదు, జగత్తే కల్పవృక్షం అన్నారు స్వామి. అది ఎవరికి ఏది కోరితే వారిని అనుగ్రహిస్తుంది. మనం 4 శ్రీమంతుడు 4 భార్యల కథ కూడా మనం తెలుసుకున్నాం. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఇది కేవలం జగత్తుగానే భావిస్తున్నాం, కానీ మనందరం ఇది ఒక కల్పవృక్షం అనే సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంది. నేను అంటలేదండి, నాట్ మై వర్డ్స్, నేను కూడా గుర్తించకపోతా. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్. మీ మాట చెప్పట్లేదు నా గురించి. నేను జగత్ అనే భావంతో చూస్తున్నాను, కానీ ఇది ఒక కల్పవృక్షం ఐఎమ్ నాట్ అనేబుల్ టు రికగ్నైజ్. చిన్న బిట్, జగత్ అంతా పెద్ద కల్పవృక్షం అనడానికి స్వామి యొక్క న్యాయం అందరికీ తెలిసిందే. ఒక బాటసారి ప్రయాణం చేస్తున్నాడు, ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎండలో బాగా అలసిపోయి నడిచి వచ్చాడు.
ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. అది కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో, చల్లని నీరు ఉంటే ఎంత హాయిగా ఉండును, ఇక్కడ లేకపోయినే అని అనుకున్నట్ట. తక్షణమే ఒక మరచెంబు చల్లని నీళ్ళతో కిందకొచ్చి చెప్పాం కదా, ఇది కల్పవృక్షం అని మనం తెలుసుకోలేకపోతాం. ఇతని పరిస్థితి కూడా అతి కల్పవృక్షమని అతనికి తెలియదు పాపం. నీరు తీసుకున్నాడు. ఆహా, ఇంకా పండుకుని విశ్రాంతి తీసుకొని పోవచ్చు కదా అని అనుకున్నాడు. ఒక పరుపు దిండి వచ్చి చేరినవి. అవి దట్ వర్ క్రియేటెడ్ బై భగవంతుడి సృష్టి కనుక చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం వేసుకునే పరుపులు ఎలా ఉంటాయంటే వేసుకోవచ్చు. ఒక్కొక్కరు 50 లక్షల లక్షల రూపాయలు కోట్ల రూపాయల పరుపులు కూడా ఉంటాయి మహనీయులు. ఎన్ని పరుపులైనా నిద్ర మాత్రం ఒకటే. కడికి నేల మీద పడుకుంటుంటాడు, ఏం లేని వాడు హాయిగా. ఇప్పుడు నాలాంటి వాడికి ఎంత మెత్తటి పరుపులు ఉన్నా నిద్ర రాదు. నేను ఇలాంటి పరుపును, ఇలాంటి దిండును ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అది భగవంతుడు చూస్తే ఇందాక చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. ఇక చూడండి ఎలాగ అతని థాట్స్ ఎలా పెడుతున్నాయి. నిజంగా నా భార్యనే ఉంటే ఎంత బాగుండునో అన్నాడు. భార్య వచ్చి దిగింది. దెన్ హీ గాట్ ఫియర్. నేను అనుకోగానే నా భార్య ఎలా వచ్చింది, ఈమె నా భార్య లేక దయ్యమా అనుకున్నాడు. తక్షణమే దయ్యంగా మారిపోయింది. తింటుందో ఏమో అనుకున్నాడు, అది తినేసి. వాట్ ఈజ్ ఎసెన్స్ అంటే అల్పవృక్షం కింద ఉంటుండి మనం ఎలాంటి తలుపులు తలిస్తే అలాంటి ఫలితములు జరుగుతూ ఉంటాయి. దట్స్ వై జగత్తంతా ఒక పెద్ద కల్పవృక్షం. మరి మంచి భావాలతో వస్తే మంచి ఫలితం వస్తుంది. చెడ్డ భావాలతో చెడ్డ తలంపులు తలంచకూడదు అని చెప్తాం. సో దట్స్ వై స్వామి ఆల్వేస్ సే బీ గుడ్, డూ గుడ్, దిస్ ఈజ్ ద వే టు గాడ్. ఏమక్కర్లే, ఏం చేయక్కర్లే, ఇది పాటిస్తే చాలు. వాట్ ఈస్ ద రీజన్ అంటే జగత్తంతయు దైవం, హీజ్ క్రియేషన్, హీ ద క్రియేటర్, హీజ్ క్రియేషన్. ఆయన సంకల్పంతోనే ఏర్పడింది సృష్టి. సో మన చెడ్డ తలుపులు వస్తే చెడ్డ ఫలితాలే వస్తాయి. అది రాకుండా మనం చూసుకోవాలి. దిస్ ఇస్ ఆల్సో ఆత్మారావం లాగానే ఇది కూడా స్టూడెంట్స్, యూత్కి, పిల్లలకి చెప్తున్న మెసేజెస్ అన్నమాట. యువకులైన వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏ వయసులో సరే మంచి భావాలను డెవలప్ చేసుకోమంటారు. మంచి పనులు చేయాలి, మంచిగా బతకాలి. దిస్ ఈజ్ ద మానవత్వానికి రియల్ మీనింగ్. సో నరుడు అంటే నర అంటే నాశనం కానటువంటిది అని ఒక అర్థం. రా అంటే నాశనం, నర అంటే నాశనం కాదు. కోటేశ్వరరావు గారు తెలుసు ఇవన్నీ, మనలాంటి వాళ్ళకి తెలియదు. నాకు తెలియదు, మీకెందుకు, మీ గురించి ఏం చెప్పారు. సో నాశనం కాకపోతే హుయిజ్ అమృతస్య పుత్ర. అందుకనే ఉపనిషత్తు చెప్తుంది, శృణ్వంతు విశ్వ అమృతస్య పుత్ర. నువ్వు అమృత పుత్రుడు కానీ అనృత, అమృత అండ్ అనృత. మా ఇక్కడ మా నా వా చాలాసార్లు చెప్పారు స్వామి, 3 అక్షరాలు. మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించారు. అజ్ఞానం లేకుండా వర్తించేవాడే మానవుడు. అంటే మిగిలిన వాళ్ళంతా కూడా మనం నీరు కాదు, మిగిలిన వాళ్ళంతా కూడా ఆకార మానవుడు. మానవ అనే పదానికి సరి అయిన విలువ లేకుండా చేసుకుంటున్నాం అంటున్నారు. అటువంటి అజ్ఞానాన్ని షుడ్ బి అవే, దూరంగా ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎలా వస్తుందంటే అజ్ఞానం దూరం చేసుకోవాలంటే జ్ఞానం లభించాలి. ఒకటే మాట. జ్ఞానం వస్తే అది పోతుంది, ఒకటి వస్తే ఒకటి పోతుంది. చీకటి పోవాలంటే వెళ్తూ రావాలి. సో అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే ఓన్లీ అనుగ్రహం కావాలి. అందుకని త్యాగరాజు అన్నట్టు, రామా నీ అనుగ్రహం అనేది ఒకటి ఉంటే నాకు ఈ గ్రహములు ఏమి, చాలాసార్లు చెప్తుంటాం. ఎస్పెషలీ ఉగాది రోజు చెప్తుంటారు స్వామి అన్నమాట. మానవుని యొక్క జీవితం అనేది కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యంతో ఆరాటపడేది కాదు. ఇట్స్ బేస్డ్ ఆన్ అనుగ్రహం. సో అటువంటి అనుగ్రహానికి మనంతా పాటుపడి మానవత్వాన్ని సార్థకం చేసుకుని నిజతత్వంలో జగత్తుకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆమె యువతకు సందేశం ఇస్తారు.
సో ఫైనల్ గా స్వామి కంక్లూడ్ చేస్తూ, సతతం దైవ చింతనం, సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం, నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం, స్మరణాచింతనాదేవ ప్రాప్నోసి పరమాంగతి. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించిన సులభమైన మార్గము, సులభమైన సాధన యజ్ఞయాగాలు, క్రతువులు, అన్ని రకాల తపస్సులు, అన్ని రకాలు చేసేవాళ్ళు మిగలేవాళ్ళు. ద సేమ్ అవి చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో సేమ్ ఫలితాన్ని కలియుగంలో భగవంతుడు మనకి మానవాళికి సులభంగా నామస్మరణాన్ని అనే ఒక తరుణోపాయం చూపించారు. సో ఆ విధంగా నిరంతరం కూడా మనం భగవన్నామ స్మరణలో మన కాలాన్ని, కాయాన్ని సద్వినియోగం చేసిన ప్రయత్నం చేద్దాం. జై సాయిరాం. పామర్తి లలిత గారు, సాయిరాం, తాడేపల్లిగూడెం. పామర్తి లలిత గారు, ఉన్నారమ్మా స్క్రీన్ మీద? ఉన్నారు అంకుల్. అంటే రెండిట్లో లాగిన్ అయ్యారు, మరి మాట్లాడుతుంటే రావట్లేదు. భక్తోస్లం కానీ చెప్పమనండి, లేకపోతే తర్వాత చెప్తారు. అట్లా చెప్పలేదమ్మా, చదువుకున్న భాగమే చెప్పగలిగేది. ఓకే ఓకే, అయితే ఒకసారి రిమూవ్ చేస్తాను అంకుల్. రిమూవ్ చేయి అసలు. లలిత గారు, పి లలిత గారు, సాయిరాం మాట్లాడండి. స్టార్ట్ చేయండి అమ్మా. అమ్మా సాయిరాం. స్టార్ట్ చేయండి అమ్మా. వినపడుతుందా అండి? వినిపిస్తుందమ్మా. అమ్మా పద్మ. వినిపిస్తుందమ్మా, స్టార్ట్ చేయండి. సాయిరాం. సాయిరాం సాయిరాం. సాయిరాం. స్టార్ట్ చేయండి పామర్తి లలిత గారు. మన వాయిస్ వినబట్టలేదమ్మాయి. సాయిరాం లలిత గారు. పామర్తి లలిత గారు, సాయిరాం. పామర్తి లలిత గారు మాట్లాడుతున్నానండి, వినపడటం లేదా? ఇక మాట్లాడండి. సాయి వినిపిస్తుందా అండి? చక్కగా వినపడుతుంది, మాట్లాడండి. ఓం శ్రీ సాయిరాం. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి స్వామి వారికి హృదయపూర్వక ప్రేమపూర్వక సాష్టాంగ దండ ప్రమాణాలతో నేడు నాకు ఇచ్చిన ఈ మహదవకాశాన్ని సంతోషంగా అందుకుంటూ దానికి తగ్గ ఆశీస్సులు ఇవ్వమని స్వామిని వేడుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన అధినేత గురుతుల్యులు ఏఎస్పి అధినేతకు పూజ్యులు శ్రీ కోటేశ్వరరావు గారికి, సారథ్యం వహిస్తున్న అమ్మ పద్మకు అండ్ పార్థసారథి గారికి నా ఆశీస్సులు, నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ముందు అధ్యాయంలో విషయాలు బ్రీఫ్ గా సమయాభావం కాబట్టి కొద్దిగా మెన్షన్ చేసి నా అధ్యాయంలోకి బయలుదేరుతానండి. 11వ అధ్యాయము ఆత్మారామం. వినబడుతోందా అండి? చక్కగా వినబడుతోంది, మీరు కొనసాగించండి.
అలాగే అలాగే. క్రిందటి అధ్యాయంలో కోటేశ్వరరావు గారు సోదరీమణులు సర్వం సత్యం సర్వవిధములా స్వతంత్రమైనదనే ఆత్మజ్ఞానానికి జ్ఞానం తాను తెలుసుకోవాలని, ఇంద్రియములన్నీ పనిముట్లేనని, మనస్సు అనేది ఒక విచారణ శక్తి స్వరూపమే గాని ఆత్మ కాదని, బుద్ధి కతి దాని పదును కూడా పనిముట్లేనని, అద్దంలోని ప్రతిబింబము సాక్షాత్తు తనది కాదు అని, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అన్న ఆత్మ అనుకరణే తప్ప ఆత్మలు కావని స్వామి వివరించారని, స్వార్థరహితమైనదే సరి అయిన ఆత్మ అని, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠుల వారి దగ్గర చేరి ఆత్మజ్ఞానమును తెలుసుకున్నారని, సత్యధర్మములన్నీ 2 పాదములతో రెక్కలతో చక్రాలుగా విశ్వసించి చరించడం వల్ల రామో విగ్రహాన్ ధర్మ అని అన్నారు. ఈ సందర్భంలో స్వామి సత్యధర్మ శాంతి ప్రేమలను కరెంటు బల్బులు మొదలైన వాటితో పోల్చారు. ఇవన్నీ కూడా మనకు క్రితం అధ్యాయంలో కోటేశ్వరరావు గారు, అమ్మ సరస్వతి అండ్ ఇంకోరు సరస్వతి గారు చెప్పారు. ఇప్పుడు నేను 11వ అధ్యాయంలో నాకు ఇచ్చిన 11వ అధ్యాయం ప్రారంభిస్తాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సూక్ష్మమైనటి అణువున సూక్ష్మముగా మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అలరుచున్నట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును అని స్వామివారు మొదలుపెట్టారు. ప్రేమ స్వరూపులారా, రాకపోకలు లేక కరచరణాది అవయములు కలుగక దుర్వాసనలతో కూడక అణువునందు అణువుగాను ఘనమునందు ఘనముగాను సర్వవ్యాపి అయి ఉన్నటువంటి ఆకాశము వలె అతి సూక్ష్మ స్వరూపము ధరించినటువంటిది ఆత్మ. అగ్నిలో నుండి దహన శక్తి వలె, సూర్యునిలో నుండి కాంతి వలె ఎరుపుతో కూడినటువంటి ఆత్మ శోకమోహములు లేక పంచేంద్రియములతో సంబంధము కలుగక సర్వభూతములందు కూడాను చిత్తమునందు ప్రజాశక్తి వలె ప్రకటింపజేయనటువంటిది. కర్మబద్ధము కాక, దృశ్యము కాక, కేవలం ఒక ఆకారముతో ఉండగా సర్వవ్యాపకమై అతి సూక్ష్మమైన తత్వమును ధరించినటువంటిది ఇది ఆత్మ. ఇది అద్రష్ట గాని, క్రమద్రష్ట గాని, అధ్యాయ ద్రష్ట గాని కానేరదు. అంటే ఆత్మ అనేటటువంటి దానికి చూడటానికి అవకాశం ఉండదు, చూపులకు అందదు. అదే విధంగా పోనీ క్రమంగా మనం చూద్దామన్నా కూడా క్రమదర్శ కూడా కాదు. పోనీ శాస్త్రాధ్యయనం ద్వారా మనం ఆత్మను గ్రహిద్దామని అనుకుంటే అధ్యాయ ద్రష్ట కూడా కానేరదు అని స్వామి చెప్పారు. చూస్తున్నట్టుది, వినున్నట్టుది, పలుకునట్టుది, కరచరణములతో ఉన్నటువంటిది అయినటువంటి ఈ దేహము ఆత్మ కానేరదు. ఇది కేవలం ఒక పనిముట్టుతో చేరిన ఉపాధిగానే భావించుకోవచ్చు. అంటే ఆత్మ అన్నిటితో, ఈ అవయవాలన్నిటితోటి చూడటానికి పనికొస్తుంది అన్నమాట. అంతే తప్ప ఆత్మ కాదు. పదార్థము దీపము వెలుగులో మనము అనుభవించినట్టుగా ఇంద్రియముల ద్వారా ఈ ప్రకృతిని అనుభవిస్తూ ఉంటుంది దేహము, ఈ ఆత్మ. ఈ దేహము దీపము ఒక పనిముట్టు అయినట్టుగా మన నేత్రము ఒక పనిముట్టు, శ్రోత్రము ఒక పనిముట్టు, జిహ్వ ఒక పనిముట్టు, అన్ని పనిముట్లతో కూడినటువంటి స్వభావం ఈ దేహము. కనుక ఇట్టి పనిముట్లతో కూడినటువంటి ఈ దేహమును ఆత్మ అని చెప్పుటకు అర్థం లేనటువంటిది. కనుక బుద్ధి, మనసు, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము ఆత్మ కాదనేటటువంటి తత్వాన్ని మనము గుర్తించాలి. ఏవి ఆత్మ కాదు. ఆత్మ అంటే అదృష్టము, ఆధ్యాయ దృష్టము అనేటువంటిదని చెప్పుకున్నాము. అది స్వామివారు చెప్పినటువంటి మాట. బుద్ధి గ్రాహ్యం మహేంద్రియం అన్నట్టుగా బుద్ధిని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నుండి అనుభవిస్తూ వస్తున్నారు ప్రజలు. ఇది ఒక స్ఫటికం వంటిది.
దీనికి స్వప్రకాశం అన్నటువంటిది సూర్యము. ఆత్మకు సమీపంగా ఉండటం చేత ఆత్మ యొక్క ప్రకాశం చేత ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే బుద్ధికి స్వతహాగా అసలు ప్రకాశం అనేదే లేదు, ఆత్మతో సహచర్యం చేసింది కాబట్టి అది కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క ప్రకాశము బుద్ధి పైన పడటం చేత బుద్ధి ప్రకాశవంతమైనటువంటిదిగా మనకు గోచరం అవుతుంది. ఉదాహరణకి చంద్రుడు స్వప్రకాశుడు కాదు, సూర్యుని యొక్క కిరణములు చంద్రుడిపై పడటం చేత చంద్రుడు కూడా ప్రకాశవంతుడుగా మనకు కనిపిస్తున్నారు. అదే విధముగా బుద్ధికి స్వప్రకాశం అన్నటువంటిది లేదు. కత్తికి పదును వలె మనసు బుద్ధి అంటి ఉంటుంది. కత్తి ఒక పనిముట్టు అయితే దానికి ఉన్నటువంటి పదును కూడా పనిముట్టే. ఈ పదును కూడా పనిముట్టే కాబట్టి ప్రత్యేకించినటువంటిది కాదు. అయితే సర్వేంద్రియములకు అతీతమై దేశకాల పాత్రలకు అతీతమైనటువంటి ఈ ఆత్మను మనము అనిత్య అశాశ్వత దేహంతో ఏ రీతిన అందుకోగలము? ఆత్మాన్వేషణ నిమిత్తమై ఈ ఉపాధి మనకు కొంతవరకు సహాయకారిగా ఉంటుంది. కేవలం ఆత్మాన్వేషణ చేసుకోవటం కోసం దేహాన్ని ఆత్మ ఉపయోగించుకుంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క వాంఛలు, ఇంద్రియముల యొక్క అపేక్షలు సాధ్యమైనంత వరకు మనం అణగదొక్కుకోవటువంటి ప్రయత్నం మానసికంగా జరగవచ్చు. అంటే మనస్సుకు అంత శక్తి ఉందన్నమాట. ఇట్లాంటివన్నింటినీ కూడా అణగదొక్కుకోవచ్చు. అందుకని దీన్ని పురస్కరించుకునే మనయో మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. స్వామి కూడా ఎప్పుడు చెబుతారు, వాళ్ళని వీళ్ళని నిందించకూడదు, దేవుణ్ణి కూడా హత్య చేయకూడదు. ఎందుకంటే మన కష్ట సుఖాలకి అన్నిటికీ కూడా కారణం మన మనసే, మన పూర్వజన్మ సుకృతాలు దుష్కృతాలే తప్ప భగవంతుడు కానీ వాళ్ళు వీళ్ళు అని చెప్పి అందరినీ మనం పరనింద చేయకూడదు, భగవంతుడిని కూడా హత్య చేయకూడదు. అందుకని ఏం చేయాలి? భగవంతుడిని శరణాగతి చేసి ఆయనని రక్షించమని సత్కర్మలు చేస్తూ ఉంటే కొంత దుష్కర్మలన్నీ మైనస్ అవుతా ఉంటాయి, సత్కర్మలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ బంధమోక్షాలన్నీ కూడా పోతాయి అని స్వామి అన్నారు. మనకు అర్థమవుతుంది, ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు కాబట్టి. ప్రేమ స్వరూపులారా, మనస్సు యొక్క తత్వం మార్చుకునేటటువంటి ప్రయత్నము మున్ముందు మనము చేయాలి. అనేక పర్యాయములు మీకు తెలిపే ఉన్నాను. ఒక ద్వారము నాకు మనము ఒక బీగం వేసి ఉన్నాము. తాళము తెరిచే నిమిత్తమై మనము తాళపు చెవిని అందులో పెడతాం. అందులో పెట్టినటువంటి ఈ తాళం చెవి కుడివైపు తిప్పినప్పుడు అది తెరుచుకోబడుతుంది, ఎడమ వైపు తిప్పినప్పుడు బంధించబడుతుంది. అదే విధంగా మన హృదయము ఒక లాక్, మన మనస్సు ఒక కీ, తాళపు చెవి. మనస్సు అనేకి హృదయంతో చెప్పి పరమాత్మ వైపు తిప్పినప్పుడు డిటాచ్మెంట్ విడుదలవుతుంది. డిటాచ్మెంట్ అంటే విడుదల. ప్రకృతి వైపు తిప్పినప్పుడు అటాచ్మెంట్ అంటే బంధం. కనుక ఈ డిటాచ్మెంట్ ఉంటేనే మనం భగవంతుడు దగ్గర కాగలుగుతాం. కనుక మొట్టమొదట మన మనస్సును హృదయంతో చేర్చి తదుపరి దానిని బుద్ధి ద్వారా పరమాత్మ వైపు మరల్చేటందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ప్రకృతిని అందు ఉండి కూడా, అంటే లౌకిక మార్గంలో ఉన్నా కూడా పరమాత్మ తత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవించటంలో ఎట్టి ఆటంకములు ఉండవు, అభ్యంతరాలు ఉండవు. అంటే మనం ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా స్వామి చెప్పిన ఈ డిటాచ్మెంట్, అటాచ్మెంట్ సంబంధించినటువంటి వాటిని ఆచరిస్తే మనం లౌకిక ప్రపంచంలో ఉన్నా కూడా పరమాత్మ తత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవించగలుగుతాం. ముందు చెప్పినట్లుగా వృక్షంలో ఉన్నటువంటి ఫలములే మనకు ప్రధానం. ఫలములు ప్రధానమైనప్పటికీ ఆ వృక్షంలో ఉన్నటువంటి ఆకులు, కొమ్మలు, రెమ్మలు, వేళ్లను మనం ఏ రీతిగా పోషిస్తూ వస్తున్నామో అదే విధముగానే ఆత్మ మనకు ధ్యేయమైనప్పటికీ దీనికి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము అనేటటువంటివి కూడా మనం సాధనలో ఉంచుకోవాలి.
ఈ ప్రకృతి అనే వృక్షమునందు మనము మోక్షం అనే ఫలమును ఆశిస్తున్నాం. అయితే ఈ ప్రకృతి అనేటటువంటి వృక్షమునందు మనకు బంధు బలగం అంటే బంధుత్వం, ఎవరు బ్రాంచెస్ అంటే కొమ్మలు అన్ని చేరి ఉంటాయి. అదంతా కూడా మన బంధు బలగం లాగా. అట్లే మన యొక్క భావములు అనేటటువంటివి ఆకులుగా ఎమిడి ఉన్నాయి. మన యొక్క కోరికలు, డిజైర్స్ అనేవి పుష్పములుగా విచ్చి ఉంటున్నవి. ఈ వృక్షం అందే మోక్షం అనే ఫలం కూడా ఉంది. మోక్షం అనేటటువంటి ఆ ఫలం మనకు లభించాలనుకుంటే మరి మనం ఏం చేయాలి? పుష్పాలకి, కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకు నీరు పోస్తే అదేమన్నా లభిస్తుందా? లేదు. కానీ తెలిసేటటువంటి పుష్పాలకు, కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు మనం పోషణ చేయాలనుకున్నప్పుడు మనకు తెలియనటువంటి వేర్లకు నీరు పోయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ వేర్లే ముఖ్యం కాబట్టి ఆ వేర్లు పోస్తేనే వృక్షం పెరుగుతుంది. వృక్షం పెరిగితేనే కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు లభిస్తాయి. కాబట్టి కేవలం పళ్ళ కోసం ఎదురు చూడకుండా ఏ రకంగా పళ్ళు వస్తాయి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా వేళ్లకు నీరు పోస్తున్నాం. అక్కడ ఈ మోక్షం అనేటటువంటి ఫలములో తీయని రసమే మన యొక్క గుణము. ఆ ఫలాలు పొందిన తర్వాత మనకు లభిస్తుంది మోక్షం అనేటటువంటి ఫలం మనకు లభిస్తుంది. ఆ లభించినటువంటి ఫలంలో ఉన్న తీయటి రసము మన గుణం, మన యొక్క శీలము, మన యొక్క క్యారెక్టర్. పైన తీయని రసమైనటువంటి క్యారెక్టర్కు క్రింద భద్రమైనటువంటి విశ్వాసం మన వేర్లు రెండు. అంటే చెట్టుకు పైన ఉన్నటువంటివన్నీ కూడా ఆకులు, కొమ్మలు, పళ్ళు, ఫలాలు, ఆ పళ్ళలో ఉండేటటువంటి రసాలు. అవి కింద ఉన్నటువంటి ఇదేంటి? భద్రమైనటువంటి విశ్వాసం అనేటటువంటి వేరు. అది విశ్వాసం అన్నమాట. ఆ వేరు అనేటువంటిది దాని మీదే అది పెద్దదై పెరిగి పళ్ళనిస్తుంది, మనకి మోక్షం అనేటటువంటి పెళ్ళనిస్తుంది. ఈ రెండు లేకపోతే వృక్షం అనేటటువంటిది నిష్ప్రయోజనము అని చెప్పారు స్వామివారు. యువకులారా, ఆత్మవిశ్వాసం అనేది రూట్, శీలం అనేది ఫ్రూట్. రూటు ఫ్రూటు రెండు లేకపోతే ఆ వృక్షం ఫైర్ వుడ్ కింద ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రీ. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసం అనే దానిని పెంచుకొని తదుపరి మోక్షం అనే ఫలమును అందుకోవడానికి మనం తగిన ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆత్మవిశ్వాసం అనే వేరుని పోషించుకుంటూ మనం ఫలాల కోసం, మోక్షాల కోసం చూసుకోవాలి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ముగ్గురు కూడా ఈ ఆత్మవిశ్వాసం అనే రామునిగా భావించుకుని రామవిశ్వాసమే ఆత్మవిశ్వాసమని, ఆత్మవిశ్వాసమే బ్రహ్మవిశ్వాసమని, సర్వము ఒకటే అనేటటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. రామాయణం నందు లక్ష్మణుడు ఏ విధంగా రామును అనుసరిస్తూ వచ్చాడో అదే విధంగా శత్రుఘ్నుడు కూడా భరతుని అనుసరిస్తూ వస్తారు. రామలక్ష్మణులకు ఎటువంటి అవినాభావ సంబంధం ఉన్నదో భరత శత్రుఘ్నులకు కూడా అదే విధమైనటువంటి అవినాభావ సంబంధం. రాముడు లేని క్షణము లక్ష్మణుడు జీవించలేడు. అదే విధంగా భరతుడు క్షణకాలం కనిపించుకుంటే శత్రుఘ్నుడు కూడా చాలా విలపించేటటువంటి వాడు. లక్ష్మణుని వల్లనే శత్రుఘ్నుని కూడా త్వరిత ఆవేశము. సాధారణంగా లక్ష్మణుడు కోపిష్టి అని అంటారు కదా, అలాగే శత్రుఘ్నుడు కూడా కోపిష్టి అనమాట. చాలా విషయాల్లో లక్ష్మణుడు ఆ శూర్పణకు వచ్చిన వాడు దాని ముక్కు కొలు చెవులు కోసేయటం అట్లాంటివన్నీ చేశాడు ఆయన కోపం ఉండటం వల్ల. సరే, అప్పుడు మందరను చూసిన తక్షణము దాని శిరోజములు పట్టుకుని భరతుని కడుపు ఈడ్చుకొని వచ్చాడు శత్రుఘ్నుడు కోపంతో. మందరను వధించుటకు శత్రుఘ్నుడు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుని అనేక విధముల మందరించి, శత్రుఘ్న, రామానుగ్రహం పొందాలి అనేటటువంటి వాంఛ నీలో ఉన్నప్పుడు ఈ క్రూరమైన కృత్యము నీవు చేయకూడదు. క్రూరాత్మురాలైన నా తల్లిని నేను ఈ రీతిగా వధించలేకపోయానా? కాదు, నేను ఆమెను చంపితే రాముడు వీడు మాతృదోహి అని ఆగ్రహించి నన్ను చెంత చరణీక కన్నెత్తైనా చూడక అతి దూరముగా నెట్టివేయటానికి పూనుకుంటాడు. రామునికి దూరమైన మనం ఎట్లు జీవించగలము? అందుకనే నేను మా అమ్మ విషయమున
వచ్చిన ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాను కనుక రాముని మన్నన పాత్రుడివై ఉండగలిగినాను. కాబట్టి నీవు కూడా మందరిపై కలిగిన కోపాన్ని ఆపుకొని ఆమెను వదిలివేయము అని బోధించాడు. ఆ విధంగా రాముని ఆగ్రహమునకు దూరమయ్యే పరిస్థితులలో అత్యంత బాధ పడేటటువంటి వారు భరత శత్రుఘ్నులు. అంటే అన్నగారి మీద అంత ప్రేమ గాక ఆయన కు దూరంగా ఉండడానికి వచ్చే పరిస్థితులను వేటిని కూడా వాళ్ళు ఆహ్వానించకుండా ఆయనకి దగ్గరగా ఉండటానికే జీవితం అంతా పాటుపడ్డారు. ఈనాడు మానవుడు తన ప్రేమను తాను అనుభవించాలన్నా, అందుకోవాలన్నా దీనికి అనేక విధాలైన మార్గాలను వెతుక్కుంటున్నాడు. మనం ఈ ప్రేమ అనే దాన్ని అందుకోవాలన్నప్పుడు శాంతము అన్నదాన్ని అనుసరించాలి. శాంతిని అనుసరించాలనుకున్నప్పుడు ధర్మం అనే దాన్ని అవలంబించాలి. ఆ ధర్మం అవలంబించాలనుకున్నప్పుడు సత్యం అనే దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా జీవితంలో మనం ఉత్తీర్ణులు కావాలి. స్టూడెంట్స్ కానివ్వండి, అది మనకు కూడా వర్తిస్తుంది. మనం ఎట్లా చేయాలో అనేటటువంటి స్వామి ఈ విధంగా మార్గదర్శకం చేశారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ప్రేమను ఒక ప్రకాశంగా తీసుకుందాం. ఈ ప్రకాశం మనకు అందుకోవాలనుకున్నప్పుడు దీనికి ఒక బల్బు అనేటటువంటిది కావాలి, ఒకటి ఆధారంగా ఉండాలి. బల్బులో ఈ ప్రకాశం రావాలనుకున్నప్పుడు ఒక వైర్ కావాలి. ఆ వైర్ ఉంటే సరిపోదు, దానికి మళ్ళీ కరెంటు కనెక్షన్ చేయాలి. కేవలం వైరు దానికి సంబంధించినంత మాత్రాన ప్రయోజనం లేదు, అంటే ప్రకాశం రాదు. ఆ వైరు లోపల కరెంటు అనేటటువంటిది ప్రవహించాలి. సత్యం అనేది కరెంటు. ధర్మం అనే వైర్లో చేరి శాంతం అనే బల్బులో ప్రవేశించినప్పుడు ప్రేమ అనే ప్రకాశం మనకు అందుకోవడానికి వీలవుతుంది. ధర్మము, శాంతి, సత్యముతో కూడినప్పుడే ప్రేమ ఏర్పడుతుంది అన్నది ఇక్కడ గ్రహింపవలసిన విషయం అని స్వామి మనకి, పిల్లలకి చెప్పడమే కాదు, మనకి వాళ్ళ ద్వారా మనకు కూడా చెప్తున్నట్టు. అంటే భగవద్గీత చూడండి, అర్జునుడికి చెప్తుంటే అది మనకు కూడా చెప్పినట్టే కదా అనుకుంటాం. ఆ రకంగా ఇవన్నీ కూడా మనకి మార్గదర్శకాలుగా చూపిస్తున్నారు ఆయన. కానీ అందులో ప్రకాశం ఇక్కడ ఏంటి, మంచి వైరు వేయొచ్చు కానీ అందులో ప్రకాశం లభించిన లేదు. అందులో సత్యం అనేటటువంటి కరెంటు ప్రసరించాలి. వైరు కరెంటు బల్బుతో చేరి ప్రకాశం వచ్చినట్టు భరతుడు శత్రుఘ్నుడు రామలక్ష్మణులను అనుసరిస్తూ వారి ఆజ్ఞలు శిరసావహించి ఆదర్శవంతమైన జీవనాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు. వారు ధర్మమూర్తి అయిన రామును అనుసరిస్తూ రామాజ్ఞను పురస్కరించుకొని రాముని యొక్క అభిలాషను, ఆదర్శాన్ని అనుసరిస్తూ వచ్చారు. సత్యధర్మ శాంతి ప్రేమల రూపములే ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని స్వామి వారు మనకి పిల్లల ద్వారా మనకి చెప్పిస్తున్నారు, పిల్లలకి బోధిస్తున్నారు. వాళ్ళకి ముందు తెలియాలి కదా వాళ్ళు ఏంటో, అన్నదమ్ములు ఎట్లాంటి పాత్రలు పోషిస్తున్నారో పిల్లలకి తెలియటం కోసం స్వామి అలా చెప్పారు. ఇలా రాముడు పట్టాభిషేకం జరిగి భరతుడు యువరాజు స్థానాన్ని అందుకున్న తర్వాత చక్కగా రాజ్యం పాలించుకుంటున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ప్రజలను ఉద్దేశించి ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా మేము చూసుకుంటాము, మిమ్మల్ని చక్కగా ఆదుకుంటాము అని చెప్పారు కదా అంత క్రితం అధ్యాయంలో. ఇప్పుడు కూడా అదే చక్కగా పాలిస్తున్నారు. ఆ సమయంలో లవణాసురుడు అనేటటువంటి క్రూర రాక్షకుడు ఒకడు కన్ను మిన్ను ఎరుగని ఖండకావరంతో విచ్చలవిడిగా విహరిస్తూ ప్రజలను బాధిస్తూ వచ్చాడు. వాడు రావణుని పెట్టకొడుకు, రావణుడి కంటే అతి బలవంతుడు. అయితే ఆనాటి ఘోర సంగ్రామంలో వాడు లక్ష్మణుని బాణాలని తప్పించుకొని ఎటో గురి కాకుండా తప్పించుకొని మిగిలిపోయాడు. అదర్వైజ్ వాడు ఉండేవాడు కాదు, వాడు పారిపోయాడు అనమాట లక్ష్మణుడికి అందకుండా. ఆ ఘోర యుద్ధంలో వాడు ఏం చేశాడు, శంకరుణ్ణి అనుగ్రహం సంపాదించుకుని ఒక త్రిశూలాన్ని పొందుకున్నాడు. ఆ త్రిశూల యొక్క శక్తి సామర్థ్యాల చేత ఋషులను సైతము అనేక విధంగా హింసించబూనుకున్నాడు. ఈ విధమైనటువంటి బాధలను సహించుకోలేక ఋషులందరూ కూడా పరిగెత్తుకుని రామచంద్రుని పాదాలపై పడి తమ యొక్క నిష్ఠ, తమ యొక్క ధర్మమునకు భంగం జరగకుండా
రక్షణ భిక్ష పెట్టాలని ప్రార్థించారు. ఆ విధమైనటువంటి ప్రార్థనను అందుకున్న రామచంద్రుడు శత్రుఘ్ని వైపు చూశాడు. శత్రుఘ్నుడు అనగా శత్రువులను నాశనం గావించేవాడని అర్థము. అది రామచంద్రుడు భగవంతుడు కాబట్టి ఆయనకు తెలుసు ఆ విషయం. అందుకని భరతుడు లక్ష్మణుడి వైపు చూడకుండా శత్రుఘ్నుడి వైపు చూశాడనమాట. శత్రుఘ్నుడు కూడా మహాబలవంతుడు, గుణవంతుడు. అతని యందు భక్తి ప్రపత్తులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ స్వామి ఏమన్నారంటే, దురదృష్టవశాత్తు రామాయణంలో శత్రుఘ్ని పాత్ర యొక్క సమాచారం ఏమాత్రం కూడా లోకమునకు తెలపబడలేదు అని తెలియజేశారు మనకి. నిజానికి మనం నిజమే, శత్రుఘ్నుడి గురించి అతను శత్రువులను నాశనం చేసేవాడని గాని, బలవంతుడని గాని, గుణవంతుడని గాని తెలియదు. భక్తి ప్రపత్తులు ఉన్నాయని మాత్రం తెలుసు. ఆ విషయాన్ని స్వామి అందరికి తెలిసేటట్టుగా చెప్పారు. ఋషుల ప్రార్థన విన్నంతనే శత్రుఘ్నుడు రాముని పాదాలకు నమస్కరించి, అన్నా, తమ ఆజ్ఞ అయిన ఈ ఋషులను రక్షించడానికి నేను పూనుకుంటాను అని అన్నాడు. శత్రుఘ్ని యొక్క బలపరాక్రములు గుర్తెరిగిన వాడు కనుక రామచంద్రుడు, ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదా, ఆయనకి ఎందుకు తెలియదు? రాముడు నవ్వుతూ అతనిని ఆశీర్వదించి, జాగ్రత్త, యుద్ధానికి వెళ్లే ముందు సోదర భావంతో అతనికి జాగ్రత్తలు చెప్పాలి కాబట్టి ఒక త్రిశూలం ఉంది వాడి దగ్గర. ఆ త్రిశూల రహస్యాన్ని చెప్పి దాన్ని జయించడం చాలా సోదరా, త్రిశూలం వాడి దగ్గర ఉన్న సమయంలో వాడిని జయించడం సాధ్యం కాదు. వాడు ప్రతిదినం తెల్లవారగానే లేచి మాంసభక్షణ కోసం అరణ్యానికి వెడుతూ ఉంటాడు. అప్పుడు త్రిశూలం ఇంట్లోనే ఉంటుంది, వాని వెంట ఉండదు. కాబట్టి అట్టి సమయం కనిపెట్టి వాడిని ఎదుర్కొని హతమార్చవలసిందే అని చెప్పి రాముడు అన్నగారు కాబట్టి సోదరుడు యుద్ధాన్ని పంపుతూ అతనికి తగిన జాగ్రత్తను ఆయనకు తెలిసిన మేరకు చెప్పి పంపించాడు, ఉపదేశించి. ఈ విధంగా రామాజ్ఞను, రామ ఆశీర్వాదం అందుకొని శత్రుఘ్నుడు బయలుదేరాడు. మార్గ మధ్యములో వాల్మీకి ఆశ్రమంలో రాత్రి నివసించాడు. అతని అదృష్టం అని చెప్పవచ్చు. ఆ రాత్రే సీతకు లవకుశులు పుట్టినట్టుగా వాల్మీకి ద్వారా శత్రుఘ్నుడు విన్నాడు. శత్రుఘ్నుడు సీతను దర్శించి బిడ్డలను కూడా చూసి ఆనందము లోపల ఆడుచుకున్నాడు. ఈ విధమైనటువంటి రహస్యం రామునికి చెప్పడం సరైనటువంటిది కాదనుకుని మనసులో భద్రంగా దాచిపెట్టుకున్నాడు. తెల్లవారగానే సీతారాములను మనసునందు స్మరించుకుంటూ లవణాసుడు రాజ్యానికి వెళ్ళి అరణ్యమందు వారితో ఘోర యుద్ధం చేసి వాడిని హతమార్చాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత తిరిగి రామునికి నమస్కరించి తన యొక్క దిగ్విజయము అంతా కూడా విన్నవించుకున్నాడు. రాముడు పంపించాడు కదండి, అన్నగారు దీవించి ఉపదేశం ఇచ్చి పంపించాడు కాబట్టి ఆ పంపించిన విధంగా ఆయన విజయాన్ని సాధించిన విషయం రామునికి నమస్కరించి తన దిగ్విజయం అంతా కూడా ఆయనకి విన్నవించుకున్నాడు. రాముని పాదసేవ ఎందే తన కాలమంతా గడపాలని నిర్ణయించి, ఇకపై నన్ను దూరం చేయవలదని రాముని మళ్ళీ ఏదన్నా యుద్ధం వస్తే పంపిస్తారేమో అని ఆయనకు భయం వేసి నన్ను దూరం చేయొద్దు అని చెప్పి రాముడిని ప్రార్థించి వచ్చాడు. కానీ రాముడు దానికి అంగీకరించగా అది కుదరదని ఆయనకు అంగీకారం. ఎందుకంటే ఆయనకి ఇంకొక బాధ్యత అప్పగించడానికి ఈయన ముందు నిర్ణయించుకున్నాడు. మహానుభావుడు కదా. లవణాసురుడు రాజ్యానికి నేను పట్టాభిషేకం కట్టాను, నీవు ఆ రాజ్యము నేలుతూ ఉండాలి అని ఆజ్ఞాపించాడు. లవణాసురుని రాజ్యము 12 సంవత్సరాలు దిగ్విజయంగా ఋషులకు ఆనందకరమైన జీవితం అందిస్తూ ప్రజలకు ఏ విధమైన కష్ట నష్టములు లేకుండా వారిని పరిపాలన చేస్తూ వచ్చాడు. అన్నగారి ఆజ్ఞ మేరకు ఇష్టం లేకపోయినా సరే వెళ్ళి ఆ రాజ్యాన్ని పాలించి 12 సంవత్సరాల పాటు అక్కడ ఎవరికి, ఋషులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పరిపాలన చేశారు. రామ వియోగం భరించుకొనలేక శత్రుఘ్నుడు తిరిగి తాను అయోధ్యకు బయలుదేరి వస్తున్నాడు. ఆ విధంగా వెనుకకు వస్తున్నటువంటి సమయం అందు మళ్ళీ తిరిగి వాల్మీకి ఆశ్రమంలోకి వచ్చారు. దారిలో కాబట్టి వెళ్ళేటప్పుడు చూశారు, తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అక్కడ ఆగారు. తిరిగి ఒక రాత్రి నిల్చున్నాడు. అప్పటికి 12 సంవత్సరముల బాలురైన లవకుశుల చేత రామాయణము చక్కగా గానము చేయించాడు వాల్మీకి. మనం సినిమాల్లో కూడా చూస్తాం కదండి, లవకుశుడు వచ్చి
రామాయణ గానం చేయటం అదంతా. ఆ రోజు మళ్ళీ వాల్మీకి ఆశ్రమంలో తిరిగి ఉండి ఆ పిల్లలు ఇద్దరు కూడా రామాయణ గానం చేయటం చూసి ఆ వింటున్న సమయంలో శత్రుఘ్నుడు తాను ఎక్కడున్నాడో, ఏ విధమైనటువంటి అవస్థలో ఉన్నాడో పూర్తిగా మర్చిపోయాడు. ఆ బిడ్డలను దగ్గర చేర్చుకుని ముద్దాడి ఆనందం భరించుకోలేకపోయాడు. తాను శత్రుఘ్నుడు అనేటటువంటి విషయాన్ని వారికి తెలియక ఏదో పరాయివాడుగా భావించుకొని అయోధ్యకు తిరిగి వచ్చేశాడు. అంటే తను ఫలానా అని చెప్తే మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతుందనే ఉద్దేశంతో, సీతకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో అంతకుముందు శ్రీరామచంద్రుడు చెప్పాడు కదా, పిల్లలు పుట్టారనే విషయం, లవకుశులు పుట్టారనే విషయం అసలు నువ్వు రాజ్యంలో ఎవరికి తెలియనివ్వద్దు అని చెప్పారు కదా. ఈయన రహస్యంగా ఉంచాలి కదా, అందుకంటే ఆయన పరమాత్ముడు అనే విషయం ఎవరికి తెలియనివ్వకుండా ఉంచారు. మునులు కూడా అలాగే ఉంచారు. కనుక ఈ రహస్యాన్ని ఇప్పుడే అయోధ్యలో వెల్లడించవద్దని శత్రుఘ్నుడికి చెప్పాడు. ప్రతిదానికి కూడా దేశకాల పాత్రలను అనుసరించుకొని కాలకర్మ కర్తవ్యాలను కూడా కొంచెం పురస్కరించుకొని నటించవలసిన అవసరం ఉంటుంది. భగవంతుడైనప్పటికీ కూడా ఈ పరిస్థితులను, పద్ధతులను, కాలకర్మ కర్తవ్యాలను, దేశకాల పాత్రలను చూసి నటించాలి. ఆహా, నా కొడుకులు పుట్టారు, నా సీత అక్కడ ఉందా, బానే ఉందా అనేటటువంటి ఆనందాన్ని వెల్లడి చేయకుండా గప్చిప్గా ఈ రహస్యాన్ని ఇప్పుడు అయోధ్యలో ఎక్కడ వెల్లడించొద్దని తమ్ముడికి చెప్పి తను కూడా అలా నటించారు. అవతార విషయము అది అత్యవసరము. ఎందుకంటే రావణ నిధి నిమిత్తమై, రావణ వధ నిమిత్తమై మహర్షులందరికీ కూడా రామచంద్రుని మహాత్ముడు అనేటటువంటి రహస్యాన్ని ఎవరికి చెప్పగా దాచిపెట్టారు. విశ్వామిత్రుడికి బాగా తెలుసు, భరద్వాజమునికి బాగా తెలుసు, వశిష్ఠుల వారికి అంతకంటే బాగా తెలుసు. ఎందుకంటే ఆయనే కులగురువు కదా, చిన్నప్పటి నుంచి వీళ్ళ నలుగురికి విద్య బుద్ధులన్నీ నేర్పించినటువంటిగా. అసలు ఆయన పుట్టుకే తెలుసు, పేర్లు అవి పెట్టిన వాడే వశిష్ఠ మహాముని. అదే విధంగా అవతారములన్నీ కూడా లోకమునకు ఒకే పర్యాయం సాక్షాత్ నారాయణమూర్తి అని తెలియటకు వీలు కాదు. ఎందుకంటే అది భగవత్ మాయ. తల్లి అయిన యశోద ఆ మాయ కప్పితేనే కదా ఆవిడ కూడా శ్రీకృష్ణుని పెంచుతూ కూడా ఆయన భగవంతుడని గుర్తించలేకపోయింది. ఎందుకనంటే ఈ తల్లి అయిన యశోద కృష్ణుని నోటి యందు 14 లోకములు దర్శించినప్పటికీ తిరిగి వైష్ణవ మాయ ఆమెను ఆవరించింది. భగవంతుడు మాయ ఆవరించేటట్టుగా సృష్టిస్తాడు. ఆయన భగవంతుడు అని తెలుసు, లోకాలు చూపించాడు. మట్టి తిన్నానంటే మట్టి కాదమ్మా అని నోరు తెరిచాడు, నేను తినలేదమ్మా అని. నోట్లో ఇవన్నీ చూసేటప్పటికి ఆవిడ అవాక్ అయిపోయి దండం పెట్టుకుని అనుకుంది. కానీ వెంటనే మాయను కప్పేశాడు, ఆ విషయం తెలియకుండా, ఆవిడ గుర్తు రాకుండా. సో ఇతడు నా కుమారుడు కదా, ఇది ఏదో నా భ్రమ అని తిరిగి తాను మర్చిపోయిందనమాట. ఆ మాయతో, భ్రమ అంటే మాయే కదండి, మాయ అంటే భ్రమే. ఆ విధముగా భగవంతుడు పెట్టేది మాయ, మనం అనుకునేది భ్రమ. ఇది ఏదో నా భ్రమ అని తిరిగి తాను మర్చిపోతూ వచ్చింది. అదే విధముగా వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్నాదులు కూడా ఈ రామావతార విశేషమును వారు రహస్యముగా ఉంచుకుని అందరూ చేరినప్పుడు పరమాత్మను చక్కగా వర్ణించుకునేటటువంటి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక చోట చేరినప్పుడు ఆయన గురించి వర్ణించుకుని ముచ్చటించుకునేవారు. ఋషులు మాత్రమే ఏకంగా చేరినప్పుడు ఈ విధంగా వర్ణించుకునేవారు. ఎట్లా అంటే సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఓకే, భక్తవత్సలం గారు సాయిరామ్, శ్రీకాళహస్తి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, వేసవి వెన్నెల ఆత్మారామం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోపన్యాసములు 11వ చాప్టర్, సత్యధర్మ శాంతి ప్రేమలే రామ సోదరులు అనే అంశమునందు ఈరోజు లలిత గారు చెప్పినట్లు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆ నారాయణమూర్తి అని అందరికీ తెలిసినప్పటికీ కానీ
ఎవరు కూడా వాళ్ళ ఒక పరిధిలో బయట పెట్టుకుంటా అందరూ ఈ రామావతారాన్ని ఆ విషయాన్ని వారికి వాళ్ళే రహస్యంగా ఉంచి అందరూ చేరినప్పుడు మాత్రం పరమాత్మను చక్కగా వర్ణించుకునేటువంటి వారన్నమాట ఈ మహర్షులంతా చేరి. ఋషులు మాత్రమే అందరూ ఉన్నప్పుడు చక్కగా రామావతారం గురించి చెప్పుకుంటూ వాళ్ళు ఏకంగా ఒకటిగా ఉన్నప్పుడు మాత్రము ఆ స్వామిని ఇలా వర్ణించుకునేవారు. ఎలాగంటే, నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా, నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా, అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు, అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు, నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా, 84 లక్షల జీవముల, 84 లక్షల జీవముల అనయంబును నెడబాయకుందువట, నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా, అణువు రేణువు తిలకాష్టము మొదలుగా, అణువు రేణువు తిలకాష్టము మొదలుగా అఖండ రూపుడువై వెలయుదువట, అనురేణువు తిలకాష్టము మొదలుగా అఖండ రూపుడువై వెలయుదువట, నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా, నిన్ను కనుగొనగలమా కృష్ణ, నిన్ను కనుగొనగలమా. తండ్రి నాయన, నువ్వెక్కడ ఉన్నా నువ్వెవరనేది మేము కాదు కదా, ఎవ్వరు కూడా తెలుసుకోలేవు. ఎందుకంటే అణువు కంటే చాలా చిన్నవా, అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి దానికైనా ఇంకా చిన్నగా ఉంటావు, అంతకంటే ఘనము, అంతకంటే గొప్పగా ఉంటావు తండ్రి. అసలు సూక్ష్మములోకి సూక్ష్మము, ఘనములోకి ఘనము, మిక్కిలి ఘనమైన వాడివి. ఈ 84 లక్షల జీవరాశులు కూడా అనయంబును ఎల్లప్పుడూ నెడబాయక, వాళ్ళని విడిచిపెట్టక, ఇంట వెంట కంట జంట అని మన స్వామి అంటూ ఉంటాం కాబట్టి, అలా ఆయన ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఆయన కాపాడుకుంటూ ఉంటాడు. అఖండ రూపుడువై అంతటా ప్రకాశిస్తూ నువ్వు అంతటిని ఆక్రమించున్నావు స్వామి, నీ మాయలు ఎవరికి సాధ్యం కాదు తెలుసుకోవాలంటే అని ఆ స్వాములందరూ ఒక్కటిగా ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క గుణగణాలు చర్చించుకునేవాళ్ళంట, ఆ నాయన యొక్క ఆ ఇదిని. ఈ దేహోపాధిలో ఉన్న మానవులు మాయ యందు పడి సంసారములో మునిగి సర్వేశ్వరుని మర్చిపోయేటటువంటి భ్రమనే లేకపోతే పరమాత్ముడు అవతారమును ఎత్తవలసిన అవసరమే లేదు. అనేకత్వములోని ఏకత్వమును దర్శించేటటువంటి ప్రయత్నానికి ఈ సోదరులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పూనుకొన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు ఏకోహం బహుశ్యాం అనే వాక్యమును తెలిపి విపులంగా వివరించి ఉన్నది ఒకటేననియు అదే అనేకముగా కనబడుచుండుననియు పెక్కు దృష్టాంతములతో నిరూపించి బోధించినారు. ఉన్నది ఒకే జ్యోతి, అదే మనకు అనేక రకములైన ఉపాధులు ఉండడం చేత అనేకత్వంగా మనకు గోచరిస్తుంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మనము ఒక క్యాండిల్ని వత్తిని ముట్టించి దానికి 10 రంధ్రములు గల ఒక కుండతో మూసి ఆ కుండ పైన దట్టపైన ఒక టర్కీ టవల్ కప్పాము. లోపల ఉన్నటువంటి జ్యోతి ఏ మాత్రము కనిపించటలేదు. పైన కప్పిన టవల్ను కొంచెముగా తొలగిస్తూ వచ్చే కొద్దీ ఒక్కొక్క జ్యోతి కనిపిస్తూ వస్తుంది. టవల్ పూర్తిగా తీసి ప్రక్కన పారవేసినప్పుడు 10 జ్యోతులు కనిపిస్తుంటాయి మనకు.
10 జ్యోతులుగా కనిపించే సమయంలో దాని మీద మూసి ఉన్న కుండను పగలగొట్టితమంటే లోపల ఒకే ఒక జ్యోతి ఉంటుండాది. టవల్ కప్పినప్పుడు ఏ జ్యోతి కనిపించలేదు. టవల్ తీసివేసినప్పుడు 10 జ్యోతులుగా కనిపించింది. కుండ పగలగొట్టినప్పుడు ఒక జ్యోతిగానే గోచరమైంది. అదే విధంగానే మనకు లోపల ఒక జ్యోతి ఉంది. దానిని మనము దశేంద్రియములు అను 10 రంధ్రములు గల దేహము అను కుండతో మూసివేసినాం. దానిపైన ప్రాపంచిక వాసనలు అనే దట్టమైన వస్త్రాన్ని కప్పి పెట్టుకున్నాము. అందువల్ల ఆ జ్యోతి మనకు గోచరించుటలేదు. ఆ జ్యోతిని దర్శించాలనుకుంటే మనము మొట్టమొదట ప్రాపంచిక వాసనలనే దట్టమైన వస్త్రాన్ని తీసివేయటానికి ప్రయత్నం చెయ్యాలి. తదుపరి దేహవాంఛ అనే కుండను పగలగొట్టాలి. అప్పుడు లోపల ఉన్న ఏకజ్యోతి కనిపిస్తుంది. అదే మన జీవితమునకు ఆధారము. అదే జీవన జ్యోతి, అదే పరంజ్యోతి, అదే ఆత్మజ్యోతి, అదే బ్రహ్మజ్యోతి. దానినే అద్వైత జ్యోతి అని కూడాను పిలుస్తూ వచ్చారు. ఆ అద్వైత జ్యోతే ఆనంద జ్యోతి. ఆత్మ ఆనంద స్వరూపము. ఆనందము అనుభూతితో తప్ప అన్య రీతిలో వెలిబుచ్చటానికి గాని పరీక్షించి ప్రకటించటానికి కానీ వీలు కాదు. ఈ ఆత్మను వెతకటానికి అనేక మంది ప్రయత్నం చేసి కడబటికి ఆత్మ అన్నటువంటిది ఉన్నదా, ఉంటే ఎక్కడ ఉన్నది, ఏ విధంగా ఉన్నది అనేటటువంటి రీతిగా కూడాను వాదోపవాదములు అనాది కాలము నుంచి జరుపుతూనే వస్తున్నారు. ఆత్మ ఉన్నది అని చెప్పుటకు ఏది ప్రమాణము? దానికి వేదమే ప్రమాణం అని చెబుతూ వచ్చారు. కానీ ఆత్మను నిరూపించుటకు వేదము కూడాను ప్రమాణం కాదు. వేదము కేవలము లోక సంబంధమైనటువంటి కర్మకాండను, జ్ఞానకాండను, ఉపాసన కాండను ప్రకటింపచేసినటువంటిదే తప్ప ఆత్మజ్యోతికి పోయేటప్పటికీ అది కూడాను స్తంభించిపోతుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కునకు మనస్సునకు కూడాను ఏ మాత్రమును అందనిదైపోతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్పారు స్వామి. రామాయణం నందు సీత, రామ, లక్ష్మణులు భరద్వాజుని ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమం నందు ఆనాటి సాంప్రదాయంను పురస్కరించుకుని ఋషిపత్నులు వేరుగా, ఋషులు వేరుగా కూర్చుని ఉన్నారు. ఈ కాలంలో వలె కలిసిమెలిసి కూర్చోలేదు. సీత, రామ, లక్ష్మణులు కూడాను అక్కడికి వెళ్ళి తరువాత ఋషిపత్నులతో సీత కూర్చుంది. రామలక్ష్మణులు ఋషులతో కూర్చున్నారు. తాపస వేషము ధరించి ఉన్నందున కేవలము వేషము చేతనే కాక తేజో విశేషము చేత కూడాను వారిరువురును ఋషులతో సరి సమానముగా వెలుగొందుచు వీరు రామలక్ష్మణులు అని ఎవ్వరినూ గుర్తించడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. సీత వేషంలో మార్పు ఎక్కువగా లేనందున ఋషిపత్నులు ఆమెను చూచిన తక్షణమే గుర్తించినారు. ఆమెను అనేక రకములుగా ఆప్యాయంగా దగ్గర చేర్చుకుని క్షేమ సమాచారములు మాట్లాడి ఆమె అయోధ్య వదలినటువంటి సమాచారము, అరణ్యములో సంచరించే సమాచారము వివరంగా అడుగుతూ ప్రియంగా మాట్లాడడానికి ప్రారంభించారు. సహజంగా స్త్రీలలో అతి భాష జాస్తి. అక్కడ పురుషులైన ఋషులు ఇతర ప్రసంగము ఏమాత్రము పెట్టుకొనక వేదాంత చర్చ దీక్షగా జరుపుతున్నారు. ఆడవారు ఏవో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. సీతమ్మ వారి దగ్గరకు వచ్చి, అమ్మా సీతాదేవి, తమ పతిదేవులు కూడా వచ్చినారా అని అడిగిరి. అవును, వారు కూడాను నాతో వచ్చారు. నేను వారితోనే వచ్చాను. వారు ఋషులతో కూర్చున్నారు అని ఆమె సమాధానం చెప్పింది. అయితే వారిలో ఎవరు మీ భర్త అని రెండవ ప్రశ్న. అంతమంది ఋషుల లోపల సీత పైకి లేచి ఫలానా వారు నా భర్త అని చెప్పగలదా, చూపగలదా? మహాగౌరవమైనటువంటిది, మహాపతివ్రత. ఆమె తల వంచుకొని ఏమని చెప్పడానికి కూడాను వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నది. అప్పటికి కూడాను ఈ చేరినటువంటి ఋషిపత్నులు ఊరకుండలేదు. ఆ వెనుక చోటును కూర్చున్నటువంటి వాడా, అలాని రంగువాడా,
ఫలానా వస్త్రములు ధరించిన వాడా అని ఈ రకంగా అనేక రకాలుగా చూపిస్తూ వచ్చారు. తన పతి కానటువంటి సమయం లోపల కాదు 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 అని తల ఊపుతూ వచ్చింది. వీరి గుర్తులన్నీ అయిపోయి శ్రీరాముని దగ్గరికి వచ్చేటప్పటికి సీత తల వంచుకుంది. అక్కడ మౌనం వహించడమే అతడే శ్రీరామచంద్రుడు అనేటటువంటిది గుర్తు. అదే విధంగానే వేదములు నేతి 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 అంటూ చెప్పుకుపోతూ వచ్చేసింది. సాక్షాత్ ఆత్మ దగ్గరకు వచ్చేటప్పటికి మౌనం వహించింది. కనుక ఆత్మ ప్రబోధమును కూడాను, ఆత్మ ప్రకాశమును కూడాను, ఆత్మస్వరూపాన్ని కూడాను లోకానికి చాటేటటువంటి దాంట్లో రామాయణము ఒక ఆదర్శవంతమైనటువంటిదిగా మనకు గోచరిస్తూ వచ్చింది. దివ్యాత్మ స్వరూపులారా, రామాయణములో ప్రతి పదము కూడాను, ప్రతి నడక కూడాను, ప్రతి ప్రవర్తన కూడాను మానవునికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చిందనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకోవాలి. రాముల వంటి కొడుకు, భరత శత్రుఘ్నుల వంటి సోదరులు, సీత వంటి భార్య జగతి ఎందు లేరు లేరు అని చాటుతూ వచ్చింది. ఈనాడు అనేక మంది పిల్లలంతా కూడాను ఆశించవచ్చును, సీత వంటి భార్య నాకు కావాలి అని. కానీ సీత వంటి భార్య కావాలని కోరేటటువంటి బాలురు తాము కూడాను రాముని వంటి వారిగా ఉంటుండాలి. రావణుల వంటి వారుగా ఉంటే సీత దక్కదు. ఇంకా బాలికలు కూడాను మాకు రాముని వంటి భర్త కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు శూర్పణఖ వంటి వారైపోతే వారికి ఏ రీతిగా రాముడు దక్కుతాడు? కనుక రాముని వంటి భర్తకు సీత వంటి భార్యగా ఉంటుండాలి. అప్పుడే ఈ విధమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అందించవచ్చును. కష్టముల యందు, నష్టముల యందు, దుఃఖముల యందు, విచారముల యందు కూడాను ఒకరికొకరు తోడు నీడగా ఉంటుండి ఆదర్శవంతమైన రీతిగా తాము నిగ్రహించుకొని భగవత్ చింతన లోపల, ఆత్మతత్వము లోపల తమ జీవితాన్ని అంకితం గావించుకోవాలి. ఈ విధమైనటువంటి దివ్యమైనటువంటి రామాయణమును మీరు నిత్యము గ్రోలుతూ ఉన్నారు. విద్యార్థులారా, అనేక మంది పండితులు వచ్చి ఒక్కొక్క దినము ఏదో ఒక్కొక్క ఉపన్యాసముతో మిమ్మలను కొంతవరకు శ్రమ పెట్టిపోయి ఉండవచ్చును. కానీ నేను ప్రతిదినము మిమ్మలను శ్రమ పెట్టుతున్నాను. ఈ విధంగా మిమ్మల్ని శ్రమ పెట్టుట అనేటటువంటిది నాకు కూడా కష్టంగా ఉంటున్నది. మీకు శ్రమ లేకుండా ఉండాలనుకుంటే 2 దినములు నేను మీతో సంభాషణ సల్పకుండా ఉండడానికి కూడాను మీరు అంగీకరించాలి. సమాప్తం గురు. 11వ చాప్టరు ఇంతటితో సమాప్తం. సాయిరా. 12వ చాప్టర్ శ్రీమద్ రామాయణ అంతరార్థము. నీటి ఎందె పుట్టి నీటినే తేలుచు, నీటి ఎందడంగు నీటి బుడగా, నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు, ఇంత కన్నను వేరే దిరుక పరతూ. ప్రేమస్వరూపులారా, పారమార్థికం, వ్యావహారికం, ప్రాతిపాదికం అనే జీవుడు 3 తెగలు. ఈ ముగ్గురు సుషుప్తి, జాగ్రత్త, స్వప్నముల అధినేతలు. నీటి యందు తరంగములు ఎట్లా కల్పనయో, తరంగములు ఎందు నురగ ఎట్లా కల్పనయో, అదే విధముగానే పారమార్థికమునందు వ్యవహారికమునందు ప్రాతిపదికము కల్పనలై ఉంటున్నవి. తీపి, చల్లదనము, తేలిక నీటి ఎందే ఉంటున్నవి. ఇవి జలమునందే ఉంటుండి తరంగములలో చేరి నురుగునందు ప్రకటితమవుతున్నది. సచ్చిదానందము కూటస్థుని యందు ఉంటున్నది. ఈ కూటస్థుని ద్వారా వ్యవహారిక జీవుని యందు చేరి తదుపరి ప్రాతిపదికమునందు ప్రకటితమవుతున్నది. ఇక్కడ ప్రాతిపదికం, వ్యవహారికం, పారమార్థికం ఒకదాని యందు ఒకటి అవినాభావ సంబంధమై ఉంటున్నవి. కూటస్థుడనగా దేనియందు కలిగినటువంటి వాడు, అన్ని కాలముల యందు కూడాను మార్పు లేనటువంటి వాడు. ఈ ఆత్మ యొక్క ప్రమాణం అనేటువంటిది పరోక్ష ప్రమాణంగానే నేటి వరకు లోకమునందు చాటబడుతూ వస్తుంది. సముద్రమును చూడనటువంటి, సముద్రము యొక్క తత్వము తెలియనటువంటి వారునకు
వారి తండ్రి సముద్రం అనేటటువంటిది ఉన్నది, నేను చూసి తిని, నేను స్నానం ఆచరించి వచ్చి తిని అని చెప్పినప్పుడు ఆ మాట సముద్రం అనేటటువంటిది ఒకటి ఉండి ఉండవచ్చును అనుటకు ప్రమాణమగును. కానీ అది ప్రత్యక్ష ప్రమాణం కాదు, పరోక్ష ప్రమాణం. అదే విధముగానే పారమార్థికమునందు ప్రవేశించిన మానవులకు ఆత్మ యొక్క స్వరూపము కానీ దాని దివ్యత్వము కానీ తెలియదు. అట్టి వారికి ఆత్మతత్వము ఏమి గుర్తించితివి అనేక రకములుగా అనుభవించితివి అని చెప్పు ఋషుల యొక్కయు యోగుల యొక్కయు వాక్యము ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నదనుటకు ప్రమాణం అవుతున్నది. కానీ అది కూడా పరోక్ష ప్రమాణమే. పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిపదికము అను మూడింటి యొక్క తత్వములు నీరు, అలలు, నురగల వలె ఏకత్వంతో కూడి ఉంటున్నవి. ఒక్కొక్క దేశకాల పాత్రను అనుసరించి పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని మానవుడు ఆయా రూపనామముల చేత ప్రకటించబడుతున్నాడు. దీనిని పురస్కరించుకుని అనేక పర్యాయములు నేను తెలిపేది ఏమి అనేక పర్యాయములు నేను తెలిపియే ఉన్నాను. సాయిరాం గురువు గారు. The one you think you are, the one others think you are, the one you are real are. You are not one person but there. దీనికి చిన్న దృష్టాంతం. ఒక చెరువు నందు మట్టి సామాన్యమైనటువంటి స్థితి ఎందుంటుండాలి. కుమ్మరి ఆ చెరువులకు పోయి మట్టిని త్రవ్వి తెచ్చి తన ఇంటి ముందు గుట్టగా పోసుకుంటాడు. కొన్ని దినముల తర్వాత వాడా మట్టిని కొంతగా తీసి కుండలు, చెట్లు, ముంతలు, మూకుళ్ళు ఇలాంటి పాత్రలు తయారు చేస్తాడు. ఈ విధమైన ప్రక్రియతో కుమ్మరివాడు చేసిన కర్మ చేత చెరువులో గుంట ఏర్పడింది. ఆ గుంటలోని మట్టియే వాని ఇంటి ముందు గుట్టగా నిలిచి ఉంది. గుంట దిగాలి, గుట్ట ఎక్కాలి. వాడు ఈ మట్టిని కొంతగా తీసి క్రమక్రమేణ కుండలుగా తయారు చేయడం చేత గుట్ట క్షీణిస్తూ వెళ్తుంది. కుండలు పెరుగుతూ పోతుంటాయి. మట్టిలో నీరు పోసినప్పుడు ఇముడిపోతున్నది, కుండలో పోసినప్పుడు నీరు నిలిచిపోతున్నది. కుండ మట్టి, గుట్ట మట్టి, గుంట మట్టి మూడు ఒకటే. కానీ గుట్ట మట్టిలో ఉన్నటువంటి స్వభావము కుండ మట్టిలో లేదు. ఎందుచేత? కారణం ఆ కుండ అగ్ని చేత సంస్కరింపబడడం చేత అది నీరు నిల్చుటకు ఆధారమైన పాత్రగా తయారైంది. ఈ కుండతో మనము పనులు చేసుకునే సమయంలో మన అజాగ్రత్త వల్ల కొంతకాలానికి కుండ పగిలిపోతుంది. పగిలిన తర్వాత క్రమక్రమేణా ముక్కలుగా అయిపోయి కట్టకడమటికి మట్టిగా తయారవుతుంది. అట్లు పగిలిపోయేటటువంటి ఆ కుండ వంటిదే ఈ దేహము కూడా. ఇది వ్యావహారిక జీవితము. సాయిరామ్ సార్. టైం అయిపోయిందా సార్? సాయిరామ్ తల్లి, ఇంకా చదవగలవా? చదువుతా సార్, టైం చదువుతా. చదువు. క్షీణి పుణ్యే మర్త్యలోకం విశంతి. దేహము తరిగిపోతుంది కనుక ఇది కేవలము వ్యావహారిక జీవితం. త్రికాలముల యందు కూడాను, త్రివిధముల యందు కూడాను ఏకత్వంగా నిలిచినటువంటిది మట్టి. ఈ మట్టి వంటిదే పారమార్థిక జీవితం. అవస్థా భేదములు అనేక ఉండినప్పటికీ పదార్థం యొక్క యథార్థము ఏకమై ఉంటుండాలి. ఇట్టి మార్పులు చెందనటువంటిది ఏకత్వమైనటువంటిది ఆత్మ యొక్క తత్వము. కనుక ఆత్మ పారమార్థికమునందును, వ్యావహారికమందును, ప్రాతిభాషికమునందు కూడాను ఏకంగానే తాను వ్యక్తమవుతుంటుంది. దాని విలువ ఏనాటికి పెరగదు, తరగదు. ఇలాంటి ఆత్మతత్వమును మనము గుర్తించటానికి ప్రయత్నం చేయటము అత్యవసరం. ఈ ఆత్మను మనము తెలుసుకోలేకపోవడం కూడాను కారణము లేకపోలేదు.
దీనికి ఒక చిన్న కథ. 10 మంది స్నేహితులో భక్తులో ఒకటిగా చేరి పెద్దగా ప్రవహించుచున్న ఒక నదిని దాటుటకు ప్రయత్నించారు. ప్రవాహం అతి వేగంగా పోచుండడం చూసి దిగ్భ్రాంతి చెంది దిగులు పడ్డారు. కొంతసేపు యోచించి నదిని ఎట్లయినా దాటక తప్పదనుకొని ధైర్యము తెచ్చుకుని ఏటిలో దిగి ఎట్లో అవతల వైపుకు చేరుకున్నారు. చేరిన తర్వాత 10 మందిని ఇక్కడికి చేరినామా లేదా అనే సందేహము వారిలో ప్రారంభించింది. ఈ అనుమానం ప్రారంభమైన తక్షణమే లెక్క చూసుకోవాలి అనే ధ్యాస కూడా పుట్టింది. అప్పుడు అందులో ఒకటి లేచి 1 2 3 4 5 6 7 8 9 అని లెక్కబెట్టి, అయ్యో 10వ వాడు రాలేదే, ఎట్లో కొట్టుకుని పోయి ఉంటాడు అని బిక్క మొగము పెట్టాడు. తానే 10వ వాడినన్న జ్ఞానము వాడికి లేకపోయింది. తరువాత తక్కిన 9 మంది కూడాను ఒకరి తరువాత ఒకరు అదే విధంగానే లెక్క పెట్టి 10వ వాడు వాగులో కొట్టుకుని పోయినట్లు నిశ్చయించుకున్నారు. ఇక్కడ లెక్క పెట్టిన ప్రతివాడును తనను లెక్క పెట్టుకోకపోవడం అజ్ఞానం. ఉన్నవానిని లేడనుకోవడం చేత ఆవరణం కూడా ప్రారంభించింది. లేడనుకోవడమే కాక నదిలో కొట్టుకుని పోయాడన్న మిథ్యాజ్ఞానం కూడా వచ్చింది. దానితో విక్షేపం ప్రారంభమైంది. 10వ వాడు లేడనుకోవడము అజ్ఞానము, నదిలో కొట్టుకుని పోయినాడు అనుకోవడం ఆవరణము, ఇంకా అతను చచ్చిపోయినాడు అని భావించుకోవడము విక్షేపము. అజ్ఞానము, ఆవరణము, విక్షేపము ఒకే సమయంలో కూడినవి. ఈ సమయంలో ఎవరో ఒక తెలివితేటలు కలిగినటువంటి బాటసారి ఆ మార్గం నందు ప్రయాణం చేయుచు వీరి యొక్క అవస్థను చూచి, ఏంటయ్యా మీ అవస్థ అని ప్రశ్నించారు. మేము వచ్చింది 10 మందివి, నదిలో ప్రవేశించి 10 మందివి, కానీ ఈ గట్టుకు చేరినటువంటి వారు 9 మందే, ఒకరు నదిలో కొట్టుకుని పోయాడు అని చెప్పి చాలా శోకముతో వారు విలపిల్లారు. బాటసారి వారినందరినీ పారజూచాడు. 10 మంది ఉన్నారు, 10వ వాడు లేడని వారు విలపించుటకు గల కారణం తెలుసుకుని వారిలో ఒకరిని యువతలకి రమ్మని వారెందరూ ఎంచమన్నాడు. వారు 1 2 3 4 5 6 7 8 9 అని లెక్కించి 10వ వాడు ఏడయ్యా అన్నాడు. అనగానే వాని అజ్ఞానమును గుర్తించిన బాటసారి తానే ఎంచుతూ 9 వరకు ఎంచి వాని వంక చూచి, నీవేనయ్యా 10వ వాడివి అని వానికి జ్ఞాపకం చేశాడు. ఆ మాటతో వారికి ఎవడనూ కొట్టుకుని పోలేదు, చావనూ లేదు అని జ్ఞానోదయమైంది. వెంటనే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి కూడా చేకూరింది. దీనికి పూర్వమున్న దుఃఖమును కారణమేమి, ఇప్పుడు సంభవించిన ఆనందమునకు కారణమేమి? పూర్వమున్న దుఃఖమునకు కారణము తన్ను తాను మర్చిపోవట, ఇప్పటి ఆనందమునకు కారణము తన్ను తాను తెలుసుకున్నట. కనుకనే తన్ను తాను తెలుసుకుంటే దుఃఖమునకు ఏ మాత్రము అవకాశం ఉండదని, ఆనంద ప్రాప్తికి అవకాశం ఉన్నదని గుర్తింపజేశారు మహర్షులు. మరియు ఈ ఆనందమే ఆత్మస్వరూపంగా నిరూపిస్తూ వచ్చారు. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని వర్ణిస్తూ కూడా వచ్చారు. ఈ విధంగా వర్ణిస్తూ వచ్చారే తప్ప దాని రూపము నిరూపించడానికి పూనుకొనలేదు. దీన్ని నిరూపించుటకు ఎట్టి వారికైనాను సాధ్యం కాదు. అది ఎవరికైనాను స్వానుభవములో తప్ప మరి యొక్క మార్గమున గోచరించదు. అనుభవ జ్ఞానములో గోచరించినట్లు శాస్త్ర జ్ఞానములు ఏమాత్రము కూడాను గోచరించదు. అనుభవములో గోచరించిన ఆనందమును వర్ణించుటకు గాని ఇతరులకు చూపించుట గాని వీలు కాదు. దాని గుణములు, దాని స్వరూపము మనకు అనుభవములోనే అర్థమవుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, సముద్రం ఉంటున్నది. సముద్రము నుంచి మనము డైరెక్ట్గా నీరు తీసుకుని వచ్చి త్రాగినప్పుడు అది ఉప్పగా ఉంటుండాలి. కానీ అదే జలము సూర్యుని యొక్క వేడిమి చేత ఆవిరిగా మారి పైకి పోయి మేఘములుగా తయారై అక్కడ నుంచి వర్ష బిందువులుగా వచ్చినప్పుడు తీయగా మారుతుంటుంది. ఈ మార్పు ఎక్కడ సంభవించింది? ఇది సూర్యుని యొక్క కిరణముల చేత
ఆవిరిగా మారుచున్నప్పుడు ఈ యొక్క మాధుర్యము అక్కడ బయలుదేరింది. ఇప్పుడు ఈ తీదనమునకు పూర్వపు ఉపద్రమునకు ఉన్న వ్యత్యాసము గుర్తుంచుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఈ తీయదనము అనుభవ జ్ఞానము, ఈ ఉపదనము శాస్త్ర జ్ఞానము. శాస్త్ర జ్ఞానం మనకు అంత తృప్తిని అందించదు. అనుభవ జ్ఞానమే మనకు ఆనందాన్ని అందింపజేస్తుంది. మరి ఈ ఆ అనుభవము ఏ రీతిగా మనకు కుదరాలి? భగవద్ అనుగ్రహం అనే సాధనముతో శాస్త్ర జ్ఞానాన్ని బుద్ధి అనే కిరణముల ద్వారా ఆవిరిగా మార్చుకొని, అనగా సూక్ష్మ రూపంగా మార్చుకొని సత్యము, ట్రూత్ అనేటటువంటి వేగములుగా మనము తయారు చేయించుకున్నప్పుడు అందులో నుంచి ప్రేమ అనేటి వర్ష బిందువులు కురియును. ఈ ప్రేమ బిందువులు ఒకదానితో ఒకటి చేరినప్పుడు ప్రవాహము అనేటువంటిది బయలుదేరుతుంది. ఈ ప్రవాహమే ఆనందము. ఈ ప్రవాహము నేరుగా పోయి తిరిగి అనుగ్రహమనే సాగరములో లీనమైపోతుంది. సముద్రము నుంచి వచ్చినటువంటి జలము ఆవిరిగా మారి, మేఘములుగా మారి, వర్షముగా కురిసి, నదులుగా ప్రవహించి తిరిగి ఆ సముద్రములోనే లీనమగు విధంగానే ఈ ప్రేమ ప్రవాహము కూడా అనుగ్రహం అనేటటువంటి సాగరములోనే లీనమవుతుంది. ఇది సరి అయినటువంటి జీవితము. ఈనాటి మానవుడు అనుగ్రహం అనే సాగరమును చూడడానికి కూడాను ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు. ఇంకా సత్యం అనేటటువంటి మేఘముగా ఏ రీతిగా తయారు కాగలడు? ఈ సత్య మార్గమునే ప్రవేశించలేనప్పుడు ప్రేమ బిందువులు, నిష్కామమైనటువంటి ప్రేమ బిందువులు ఏ రీతిగా వర్షింపగలడు? ఈ ప్రేమనే మన యందు లేకుండినప్పుడు ఆనందము ఏ రీతిగా ప్రాప్తిస్తుంది? సత్యన్నాస్తి పరోధర్మ. కనుక మొట్టమొదటి మనము ఈ సత్యమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి. దీనికి ప్రేమను ఆధారంగా చేసుకోవాలి. ప్రేమ మన యందు ఉండినప్పుడు అనుగ్రహాన్ని ఎంతైనా మనము సాధించడానికి అవకాశం ఉంటుండాది. జై సాయిరామ్. భగవాన్ బాబావారు ఇంతటి అవకాశం నాకు ఇచ్చిన అందుకు స్వామివారికి, మా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామ్.